ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఇక ఉదయకాలము దేవుని లేఖన భాగము 25వ కీర్తన 7వ వచనం. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకము చేసుకొనుము. ఈ లేఖన భాగంలో మర్చిపోకుండా జ్ఞాపకము చేసుకునే వాటిని కొన్ని జ్ఞాపకం చేస్తున్నాం, కొన్ని వద్దయ్యా జ్ఞాపకము చేసుకో అని అంటున్నాం. జ్ఞాపకము చేసుకోకు అన్న మాట దేని కొరకంటే మనము చేసిన పాపముల నిమిత్తం. బాల్య పాపములు అనగానే ఏదో చిన్నతనంలో చేసిన పాపములు కాదు. దేవుని సన్నిధానానికి రాకుండా దేవుణ్ణి ఆయన్ను మనము స్వయ రక్షకునిగా అంగీకరించకుండా ఉన్న దినములలో మనము చేసినవన్నిటినీ ఆయన చిన్న బిడ్డల పాపముల వలె వాటిని కొట్టివేసినాడు. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత, ఆయన రక్షణను అందుకున్న తర్వాత బ్రతుకుతున్న ఈ జీవితంలో ఇక వాటిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోకయ్యా అంటున్నాం. చాలాసార్లు పాత జీవితంలోని పాపములే కాదు, దేవుని సన్నిధానానికి వచ్చిన తర్వాత కూడా కొన్నిసార్లు పాపపు బ్రతుకులో బ్రతికే వారంగా మనం ఉంటాం. ఒకవేళ వీటన్నిటిని ఆయన జ్ఞాపకం పెట్టుకొని వాటన్నిటి కొరకు లెక్క మనకు అప్పజెప్పాల్సి వస్తే, దానికి ఏది బహుమానమో ఆ బహుమానము మనకి ఇవ్వాల్సి వస్తే, దానికి కావలసిన జీతం మనకి ఇవ్వాల్సి వస్తే మనము తట్టుకోగలమా? దాన్ని మనం పొందుకోగలమా? వాటిని అందుకోవడానికి సిద్ధపడగలమా? లేదు లేదు. పాపం వలన వచ్చు జీతము మరణం. మరణమే మనకు అప్పజెప్పబడ్డట్టుగా అయిపోతుంది. దానికి మనము దాసులముగా నిలబడిపోతాం. అయితే నీవు మరణానికి దాసుడు అవడానికి వీల్లేదు. ఎందుకంటే మరణపు ములును విరిచిన విజయ వీరుడు నిన్ను జ్ఞాపకములో పెట్టుకున్నాడు. నీవు బలహీనుడవని నిన్ను క్షమించినాడు. నీ జీవితంలో అనేకమైన పాత రోత జీవితం ఉన్నదని, వాటన్నిటినీ ఆయన రక్తంతో కడిగివేసి తీసివేసినాడని ఆయన ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకున్నవాడు. ఆయన నీ పాపములను జ్ఞాపకం పెట్టుకున్నవాడు కాడు. ఒకవేళ అటు విధంగా ఉంటే అసలు ఆయన సన్నిధానంలో మనము పరిశుద్ధులుగా బ్రతకలేం. కానీ ఆయన కృపలో భద్రపరిచినాడు. అందుకే ఈ యొక్క 2వ మాటలో ఏమని రాయబడి ఉంటుందంటే, యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకము చేసుకొనుము. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే కేవలం నిజంగా ఆయన దయే, ఆయన కృపే. నీలో నాలో ఏ గొప్పతనము లేదు, ఏ మంచితనము లేదు, ఏ నమ్మకమైన స్థితి లేదు. కొంతసేపు ఆయన కొరకు బ్రతికినట్టుగానే ఉండి తిరిగి లోకంతో బ్రతికే వారంగా ఉంటాం. తప్పు చేసి ఆయన దగ్గరికి వచ్చి మళ్ళీ క్షమాపణ అడిగే వారం ఉంటాం. అదే మారు మళ్ళీ అదే పొరపాట్లు చేస్తూ తిరిగి ఆయన దగ్గరికి వస్తూ ఉంటాం. కానీ ఆయన దయలో, ఆయన కృపలో మనల్ని క్షమించి బలపరిచి నడిపిస్తున్నాడు, క్షమిస్తున్నాడు, అడిగినవన్నీ అక్కర్లు తీరుస్తున్నాడు, ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఈ యొక్క కనికర సంపన్నుని విడిచిపెట్టకుండా నమ్మకంగా బ్రతికే వారముగా మనం ఉందాం. ఆయన దయలో బ్రతుకుతున్నామన్న సంగతి మర్చిపోవద్దు. ఆయన మనల్ని ఒకవేళ కన్నెర్ర చేసి చూస్తే ఆయన ముందు నిలబడగలిగిన మనుషుడు ఎవరున్నారు? ఎవరు లేరు. ఒకవేళ మనము అతి బలహీనమైన స్థితిలో ఉన్నట్టయితే దేవుని వాక్యము సారి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. నిలబెట్టడానికి, సరైన మార్గంలో నడిపించడానికి మనల్ని బోధిస్తూ నడిపిస్తూ ఉండగా ఆ వాక్కుకు లోబడే వారంగా మనముందాం. మన వయసుతో సంబంధం లేదు. పాపపు బ్రతుకులోకి జారిపోవడానికి, మన యొక్క బలమైన ఆలోచనలు బట్టి నిలకడగా నిలబడతానడానికి వీల్లేదు. నరుని ఆలోచన, కనుదృష్టి అంతా యావత్తు ఆ పాపముతో నింపబడ్డదే. కానీ పరిశుద్ధుని హృదయంలో దాచుకోగలిగితే మన జీవితాల్లో నమ్మకమైన బ్రతుకులో కొనసాగుతాం. ఆయన దయలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అన్న సంగతి మరవద్దు. కొన్నిసార్లు హక్కుగా తీసుకోవాలి దేవుని సన్నిధానం నుండి ఆశీర్వాదాలు, మనము బలంగా ఆయన బిడ్డలుగా తీసుకోవాలి. నువ్వు ఆయన బిడ్డవు అవ్వడానికి కారణం నీవు కాదు. ఆయన బిడ్డగా అవ్వడానికి కారణము మన యొక్క నమ్మకమైన నిజాయితీ కలిగిన జీవితము అసలు కాదు. ఆ కృప కలిగిన దేవుడు ఆ కలువరి సిలువలో నీ కొరకు నా కొరకు నమ్మకంగా ఆయన రక్తాన్ని కార్చినాడు, భయంకరమైన శిక్షను అనుభవించినాడు. మనము చేసిన ప్రతి పాపములకు తినవలసిన కొరడా దెబ్బలు
ఆ సిలువలో ఆయన అనుభవించినాడు. ఇది మరవకుండా జ్ఞాపకం పెట్టుకోగలిగితే ఆయన నీ పాపములన్నిటినీ, చీటినన్నిటినీ చింపివేసి నేను పరిశుద్ధమైన జీవితంలో నడిపిస్తాడు. అటు జీవితంలో నడుస్తున్న బిడ్డల కొరకే మాట్లాడుతున్న మాట, నీవు నడుస్తున్న ఈ జీవితంలో ఎక్కడ కూడా పాపము అంటని వాడిగా బ్రతికి తీరవలసిందే. ఆయనకు నమ్మకస్తునిగా బ్రతకవలసిందే. జీవితాన్ని అప్పచెప్పినాము యేసయ్యకు. తిరిగి అపవాదికి అందివ్వడానికి వీలు లేదు మన జీవితాన్ని. ఆయన మనల్ని స్థిరపరిచినాడు, బలపరిచినాడు, నడిపిస్తున్నాడు. క్రైస్తవులు అనగానే పాపం గురించి మాట్లాడతారు, పాపం అంటారు. ఈ యొక్క మాటను అనేకులు అంటారు. కానీ యేసు ప్రభువు లేకుండా మన జీవితంలో పాపాన్ని తొలగించుకోవడం సాధ్యమయ్యే పని అసలు కాదు. యేసు ప్రభువు మన కొరకే మరణించి తిరిగి లేచాడన్న వాస్తవాన్ని నమ్మకుండా ఈ లోకంలో పాపము లేని బ్రతకడం అనేది సాధ్యమయ్యే పని అసలు కాదు. విశ్వసించినాం, కొనసాగుతున్నాం. ఈ కొనసాగే జీవితంలో మనము కొన్నిసార్లు తెలిసి తెలియక ఏ అపరాధాలు చేసినా, ఏ పాపము చేసినా వాటిని ఆయన సన్నిధానంలో ఒప్పుకునే వారంగా ఉండాలి. ఒప్పుకొని ఆయన కొరకు బ్రతికే వారంగా ఉండాలి. ఆయన మన పాపములను జ్ఞాపకము చేసుకుంటే ఆయన ముందు నిలబడలేమన్న సంగతి మనం గుర్తు పెట్టుకోవాలి. మనం ఇంకా బ్రతుకుతున్నామంటే, మన బిడ్డలతో, మన కుటుంబంతో క్షేమకరమైన బ్రతుకులో ఉన్నాము అంటే ఆయన మన అపరాధములను పరిగణలోకి తీసుకోలేదు కాబట్టే మనము నెమ్మదిగా పరిశుద్ధంగా బ్రతకగలుగుతున్నాం. ఆయన ఉగ్రత మన మీదికి వస్తే బ్రతకలేం. ఆయన ఉగ్రత మన మీదికి వస్తే మనం జీవితంలో ఏమాత్రం ఒక్క మెట్టు కూడా పైకి ఎక్కలేము కాదు కదా, ఉన్న స్థలములోనే కూలిపోతాం, దిగజారిపోతాం, అపవాదికి చెరలోకి వెళ్ళిపోతాం. ఆ యొక్క అపవాది కొరకు సిద్ధపరిచిన నరకంలోకి మనం జారిపోతాం. ఆయన నరకంలో పడకుండా, నరకంలోకి జారిపోకుండా, మన బ్రతుకు భ్రష్టత్వమైన స్థితిలోకి వెళ్లకుండా ఆ కలువరిశిలో బలియాగమై మన బ్రతుకులను మార్చినాడు. మనం చేసిన ప్రతి రహస్య పాపములన్నీ ఆయనకు బాగా తెలుసు. వాటన్నిటిని క్షమించిన వాడు, హక్కున చేర్చుకున్నవాడు. ఇక నీవు ముందు ఉన్న జీవితంలో ఇక పాపం చేయకుండా నమ్మకంగా బ్రతుకు అంటూ అనేక మందిని ఆయన స్వస్థపరుస్తూ పలికిన మాటలు మన జీవితాల్లో కూడా రక్షణ అనే గొప్ప స్వస్థత ఇచ్చినాడు. ఈ స్వస్థత కలిగిన వారము మన జీవితాల్లో ఇంకా ఎక్కువగా కీడు కలగకుండా ఆయన్ను నమ్మకంగా ప్రేమించే వారముగా, నిజాయితీగా ఆయన్ను వెంబడించే వారముగా బ్రతుకుదాం. ఈ లోక ప్రయాణం చాలా క్లిష్టమైనది ఆయన లేకుండా, కానీ ఆయన ఉంటే చాలా సులువైనది. పాపం అనే చిక్కుల్లో చిక్కుకోకుండా ముందుకు కొనసాగలం. ఒక్కొక్కరికి ఒక్క విధమైన శోధనతో అపవాది వాని ఊరిలోకి తీసుకొని ఉంటాడు. కానీ వాటన్నిటిని తెంపివేస్తూ మనందరినీ ఆయన సిలువ నీడన నమ్మకంగా బ్రతికి జీవితాలను ఇచ్చినాడు. ఆయన దయతో జ్ఞాపకం చేసుకునేవాడు, కరుణా సంపన్నుడు. ఆయన కృప ఎంతో గొప్పది, ఆయన దయ ఎంతో గొప్పది. కాబట్టే మనము అనేకమైన అపరాధాలు చేసి తిరిగి ఆయన దగ్గరికి వచ్చి క్షమించమని అడిగినప్పుడు ఆయన క్షమించి మనల్ని బలపరిచి నడిపించే దేవునిగా మనకు తోడుగా ఉన్నాడు. ఈ యొక్క ఉదయకాలం ఈ యొక్క వాక్య భాగాన్ని హృదయంలో దాచుకుందాం. మనము పరిశుద్ధులము కామన్న సంగతి జ్ఞాపకం పెట్టుకుందాం. ఆయనను బట్టి మనం పరిశుద్ధులమైన మన సంగతి జ్ఞాపకం పెట్టుకుందాం. ఆ యేసయ్యను బట్టే మనం జీవితంలోని పాపములు తొలగిపోయాయి, శాపములు తొలగిపోయాయి అన్న మాటను జ్ఞాపకం పెట్టుకుని అడుగులు ముందుకు వేద్దాం. చాలాసార్లు అపవాది మనకున్న బలాన్ని బట్టి, మనకున్న ధైర్యాన్ని బట్టి, మనకున్న సంపదను బట్టి, మనకున్న వనరులను బట్టి వాడు మనల్ని ఎంతగానో దారి మళ్లింపు చేస్తాడు. వాడు యేసయ్య పైన ఆధారపడకుండా నీపైన నీవే ఆధారపడే విధంగా వాడు చేసి పాతాళంలోకి, ఆ యొక్క నరకపులోకి మనల్ని నెట్టివేస్తూ ఉంటాడు. మోసపోకుండా దేవుని కొరకు బ్రతికే వారంగా నమ్మకంగా ఉందాం. ప్రతి దినమైన అడుగుదాం, దయతో నన్ను క్షమించు దేవా అని అడుగుదాం. మన పాపముల నిమిత్తము మరణించిన యేసయ్య సన్నిధానంలో నిలబడదాం. మన జీవితాలను దయతో ఆయన కాపాడి సురక్షితంగా నడిపించే విధంగా ఆయన సన్నిధానంలో మోకరించి ప్రార్థించి ప్రార్థనలోని జవాబులు పొందుకొని యేసయ్యతో కలిగి పరిశుద్ధమైన జీవితంలో నమ్మకంగా కొనసాగుతూ ఆయన కొరకు బ్రతుకుదాం. ఆయన కొరకు ఈ లోకంలో జీవిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు అయ్యా. నా తండ్రి, మీరు మా పాపములను నా తండ్రి మీరు క్షమించిన దేవుడు అయ్యా. జ్ఞాపకము చేసుకోకుండా నా తండ్రి మీరు వాటిని మర్చిపోయినారు. మా పాపపు చీటిని చింపివేసినారు. యేసయ్య,
దయతో నీ యొక్క కనికరములో మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకొని నాయన మీ యొక్క దీవెన ఆశీర్వాదాలు మాకు మెండుగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి, ఇంకా పాపపు స్థితిలో ఉన్న బిడ్డలు ఎవరైనా నాయన వారిని మీరు దర్శించండి, సంధించండి నాయన, బలపరచండి. వారి నా తండ్రి ఉన్న చెడు అలవాట్ల నుండి నాయన, దుర్మార్గపు కార్యాల నుండి వారిని బయటికి తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాను. నీ కొరకు బ్రతకాలనున్న ఆశను నా తండ్రి బలపరిచి నా తండ్రి ఆయన నీ కొరకే స్థిరపరిచి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నమ్మకంగా నీ కొరకే బ్రతుకుతున్న ప్రతి బిడ్డను బట్టి వందనాలు అయ్యా. నీ కృపలో భద్రపరిచి ఇంకా అత్యధికమైన మేళ్లను, ఆశీర్వాదాలను బిడ్డల జీవితాల్లో మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ లోక ప్రయాణంలో అపవాది ఎన్నో ఉరులు వేస్తూ నా తండ్రి పాపపు మార్గములోకి వాడు నా తండ్రి నడిపించుటకు ప్రయత్నం చేస్తూ ఉండగా నాయన, నిన్ను విశ్వసించి కొనసాగుతున్న బిడ్డలందరికీ నీవు తోడై ఉండండి అయ్యా. పాప మార్గంలో ప్రయాణం చేస్తున్న బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్కు విని మళ్లించబడులాగున నీ గద్దింపు వాక్యాన్ని, బలమైన వాక్యాన్ని నా తండ్రి నాయన మీరు వారికి వినిపించి నీ వైపుకు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాయన, బిడ్డల పనుల్లో తోడుగా ఉండండి, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో తోడుగా ఉండండి. ఈ ఉదయకాలం వారు బయటికి వెళుతున్న ప్రతి ప్రయాణాన్ని నాయన సఫలపరచమని ప్రార్థన చేస్తున్నాను. సురక్షితమైన ప్రయాణాలను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ముఖ్యంగా నా తండ్రి, ఈ జీవిత ప్రయాణంలో నా తండ్రి రక్షణను చేతబూని పాపమంటని బ్రతుకులో ముందుకు కొనసాగించి ప్రతి కుటుంబాన్ని నీ దీవెనలతో, ఆశీర్వాదాలతో నింపి నడిపించమని ప్రార్థిస్తూ స్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.